మెదక్ జిల్లా రామాయంపేట బస్టాండ్ వద్ద గురువారం రోజున ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏబీవీపీ నాయకుడు ప్రశాంత్ నేతృత్వంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన రహదారిపై నినాదాలు చేస్తూ విద్యార్థులు తమ సమస్యలను నిరసిస్తూ బస్టాండ్ రోడ్డుపై అర్ధగంట పాటు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేయలేదని, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువును కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్, మెస్సు ఛార్జీలు కూడా ఆలస్యం అవుతున్నాయని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అనేక మంది విద్యార్థులు మధ్యలోనే చదువును మానేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన ప్రశాంత్, ప్రభుత్వం తక్షణమే స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టక తప్పదని ఆయన హెచ్చరించారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట.